న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే, కానీ గెలిచిందంతా న్యాయం కాదు. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూపు, అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఈ జన్మను సద్వినియోగం చేసుకోకుండా లేని జన్మ గురించి ఆలోచించటం అజ్ఞానం. విమర్శిస్తున్నారు అని విఫలమయ్యామని ప్రయత్నించటం ఆపేసి ఉంటే ఇప్పటికీ చాలా అద్భుతాలను చూసి ఉండేవాళ్ళం కాదేమో. కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరకవచ్చు. నువ్వు గొప్పవాడివి కాకపోయినా నువ్వు చేసే పని గొప్పదైతే ఆ పని నిన్ను ప్రపంచంలో గొప్పవాడినిగా నిలబెడుతుంది. అగాధమైన సముద్రంలో ఆణిముత్యం ఉన్నట్టే దుఃఖాల వెనుక సుఖముంటుంది. శోధించి సాధించాలి. స్వార్థం ఎప్పటికైనా ఒంటరిని చేస్తుంది. నువ్వు అడిగే నీ ప్రశ్నలే నీ గమ్యాన్ని నిర్ణయిస్తాయి. నువ్వు ఇచ్చే నీ సమాధానాలే నీ గమనాన్ని నిర్దేశిస్తాయి. ఏది దానంతటా అది మన దగ్గరకు రాదు. శోధించి సాధించాల్సిందే. 10 మందికి ఇబ్బంది కలిగించే గెలుపు ఓటమితో సమానం. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్కలను చిందిస్తే చరిత్రను రాయగలమని తెలుసుకో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.